అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా? సమరసేనుడికి తమపై బాణాలు వదులుతున్న వాళ్ళెవరైనది తెలుసుకునేందుకు అట్టే కాలం పట్టలేదు. వ్యాఘ్రదత్తుడికి జై, వ్యాఘ్రదత్తుడికి వ్యాఘ్రమండలానికి జై అన్న వాళ్ల కేకలు, అరుపులు కొండగుహలు ప్రతిధ్వనించేలా వినబడుతున్నాయి. వీళ్ళు వ్యాఘ్రదత్తుడి భటులు. వాళ్లకు మనం ఉన్న చోటు తెలిసిపోయింది. జాగ్రత్త, మనను చుట్టుముట్టి హతమార్చాలని చూస్తున్నారు అని సమరసేనుడు తన సైనికులను హెచ్చరించాడు. వ్యాఘ్రదత్తుడి భటులు కొండరాళ్ల వెనుక పొంచి ఉండి సమరసేనుడిపైన అతడి అనుచరులపైన బాణాలు ప్రయోగిస్తూ క్రమంగా ముందుకు రాసాగారు. ఇలాంటి చిక్కు నుంచి ప్రాణాలతో బయటపడాలంటే సమరసేనుడికి ఒక్కటే మార్గం కనపడింది. రాళ్ల చాటున దాక్కుంటూ ఆ ప్రదేశం వదిలిపోవడమే. సమరసేనుడితో పాటు సైనికులు కూడా నిశ్శబ్దంగా రాళ్ల వెనక నక్కుతూ ఎదురుగా ఉన్న సొరంగం కేసి పాకసాగారు. ఆ సొరంగం ఎక్కడికి దారి తీస్తుందో, అవతల ఏమున్నదో అన్న సంశయం వాళ్లను అంతగా బాధించలేదు. ముందు వ్యాఘ్రదత్తుడి వల నుంచి బయటపడటం ముఖ్యంగా కనపడింది వాళ్లకు. చివరకు అందరూ సురక్షితంగా ఒక చీకటి గుహ చేరారు. వ్యాఘ్రదత్తుడి భటుల అరుపులు, కేకలు క్రమంగా తగ్గిపోసాగాయి. వాళ్ళు తమను వెతుకుతూ మరొక మార్గాన పోయి ఉంటారని సమరసేనుడు ఊహించాడు. అప్పటికి బాగా పొద్దెక్కి సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అయ్యింది. సమరసేనుడు చీకటిగా ఉన్న గుహలో తడుముకుంటూ కొంచెం ముందుకు సాగాడు. అతడికి ఆ రెండవ కొన నుంచి సన్నని సూర్యకాంతి కనిపించింది. మరికొంత ముందుకు నడిచి గుహకు అవతలి వైపు చేరాడు. అక్కడ కంటబడిన దృశ్యం సమరసేనుణ్ణి చాలా ఆశ్చర్యపరిచింది. ఎట్ట ఎదుట శివదత్తుడు పటంలో గుర్తు సూచించిన శిథిలాలు, ఏదో ఒక మహానగరం భూకంపం వల్ల సర్వనాశనం అయినట్లు పెద్ద పెద్ద భవనాలు, గోడలు చెల్లాచెదురుగా విరిగిపడి ఉన్నాయి. రాతి స్తంభాలు కొన్ని సగం విరిగిపోయిన స్థితిలో ఏ క్షణంలో అయినా కూలిపోయేలా కనిపించాయి. ఇది శివదత్తుడి పటంలో రాసిన శిథిల నగరం అనేందుకు సందేహం లేదు. శివదత్తుడు అందులోనే దాక్కుని ఉంటాడు కనుక తను ధైర్యం చేసి ముందుకు వెళ్లడమే మంచిదనుకున్నాడు సమరసేనుడు. అతడి వెంట ఉన్న సైనికులు శిథిల నగరం కేసి చూస్తూ అద్భుతపడిపోతున్నారు. ఇక ఉన్న చోటు నుంచి కదిలి శిథిలాలలోకి పోదామని సమరసేనుడు బయలుదేరబోయే అంతలో ఆ ప్రదేశమంతా దద్దరిల్లేటట్లు శంఖనాదాలు, కేకలు వినిపించాయి. మరుక్షణం 50-60 మంది భటులతో వ్యాఘ్రదత్తుడు ఆ శిథిల భవనాల మార్గాన వస్తున్నాడు. సమరసేనుడు సైనికులను హెచ్చరించి వ్యాఘ్రదత్తుడి భటులు ఎటు వెళతారా అని చూడసాగాడు. వ్యాఘ్రదత్తుడి వాలకం చూస్తే అతడు సమరసేనుడి మాటే మరిచినట్లు కనబడుతున్నది. వ్యాఘ్రదత్తుడు తను సాధించదలుచుకున్న మహాకార్యం సాధించిన వాడిలా భటులకు ముందుండి ధీమాగా నడుస్తున్నాడు. ఇక భటులు నవ్వుతూ, ఆయుధాలు ఊపుతూ మధ్య మధ్య ఉత్సాహంగా కేకలు పెడుతున్నారు. శివదత్తుడు ఎక్కడ దాక్కున్నది గ్రహించి వ్యాఘ్రదత్తుడు అతణ్ణి బందీగా పట్టుకున్నాడా అన్న అనుమానం కలిగింది సమరసేనుడికి. కానీ భటుల వెంట బందీ చేయబడిన వారెవ్వరూ లేరు. బహుశా అపూర్వ శక్తులు గల శాక్తేయుడి త్రిశూలం ఎక్కడ ఉన్నది వ్యాఘ్రదత్తుడికి తెలిసిపోయి ఉండవచ్చు అనుకున్నాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడు శిథిలమైపోయిన భవనాల వెంట తన భటులను నడిపించసాగాడు. అతడు వెళ్ళవలసిన చోటు ఏదో ముందే నిర్ణయించుకున్నట్లు సూటిగా భటులకు దారి చూపుతున్నాడు. ఇలాంటి అదను కోసమే వేచి ఉన్న సమరసేనుడు రాళ్ల చాటున నక్కుతూ తన సైనికులతో శిథిలమై ఉన్న ఒక పెద్ద భవన ప్రాంగణం చేరుకున్నాడు. అక్కడ సగం విరిగి ఉన్న స్తంభాల చాటున దాగి ఉండి
వ్యాఘ్రదత్తుడికేసి చూడసాగాడు. భటుల ముందు నడుస్తున్న వ్యాఘ్రదత్తుడు టక్కున ఒక చోట ఆగి, వ్యాఘ్రయోధుల్లారా, మన శ్రమ ఫలించే సమయం వచ్చింది. మీలో ప్రతి ఒక్కణ్ణి ఒక దేశానికి రాజుగా చేస్తానని వాగ్దానం చేశాను కదా, ఆ వాగ్దానం తప్పక నిలుపుకుంటాను. కానీ మీరు ఈ నిమిషాన ఒక సాహస కార్యం చెయ్యవలసి ఉంది అన్నాడు గంభీరంగా. మేము ఎంతటి సాహస కార్యానికైనా సిద్ధమే, అదేమిటో చెప్పండి అంటూ భటులు కేకలు పెట్టారు. వ్యాఘ్రదత్తుడు మందహాసం చేస్తూ, ఈ శిథిల నగరంలో మన కోర్కెలు నెరవేరబోతున్నవి. అదుగో ఆ ఎదురుగా ఉన్న భవనం చూడండి, దాని సింహద్వారం విరిగి రాళ్లతో కప్పబడిపోయింది. మీరు అక్కడ అడ్డుగా ఉన్న రాళ్లను, విరిగిన స్తంభాలను తొలగించి మార్గం సరిచెయ్యండి. మనం వెతికి సంపాదించవలసిన అమూల్య వస్తువు ఆ భవనంలోనే ఉన్నది అన్నాడు. వ్యాఘ్రదత్తుడు ఇలా అనగానే భటులకు ఎక్కడలేని ఉత్సాహము కలిగింది. వాళ్ళు గొడవగా మాట్లాడుకుంటూ, హెచ్చరికలు చేసుకుంటూ ఆ శిథిల భవనాన్ని సమీపించారు. కొందరు పలుగులు తీసుకొని ద్వారానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద గండశిలలను పక్కకు నెట్టసాగారు. భటులు వాళ్ల ఉత్సాహంలో, దురాశలో మునిగి రానున్న ప్రమాదాన్ని గ్రహించలేదు. శిథిలమైపోయిన ఆ భవనం తాలూకా గోడలు, స్తంభాలు పక్కలకు ఒరిగి పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. సమరసేనుడు దూరంగా ఉండి ఇదంతా గమనిస్తున్నాడు. వ్యాఘ్రదత్తుడి ఆజ్ఞాపాలన చేస్తున్న భటులు ఏ గోడ కానీ స్తంభం కానీ విరిగి పడటంతో బల్వన్మరణం చెందబోతున్నారని తెలుస్తూనే ఉన్నది. వ్యాఘ్రదత్తుడు మాత్రం కొంచెం ఎడంగా నిలబడి రాళ్లను పక్కలకు లాగుతున్న భటులను ఉత్సాహపరుస్తున్నాడు. అతడు తల తిప్పి పక్కలకు చూస్తున్న ధోరణి, భవనం కేసి గుచ్చిగుచ్చి చూడటం గమనించిన సమరసేనుడికి ఆ దుర్మార్గుడు కూడా రానున్న ప్రమాదాన్ని శంకిస్తున్నాడని తోచింది. వ్యాఘ్రదత్తుడు కావాలనే తన భటులను ఇలాంటి ప్రమాదంలో చిక్కుకునేటట్టు చేస్తున్నాడేమో అన్న ఊహ సమరసేనుడికి కలిగే అంతలో ఫెళఫెళరావాలతో శిథిల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. విరిగి పడుతున్న స్తంభాల కింద, గోడల కింద వ్యాఘ్రదత్తుడి భటులు చాలామంది హాహాకారాలు చేస్తూ మరణించారు. కొందరు భటులు బలమైన గాయాలతో ప్రాణాలు దక్కించుకొని బయటపడ్డారు. ఈ భయంకర సంఘటన రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ప్రాణాలతో బయటపడిన కొద్దిమంది భటులతో వ్యాఘ్రదత్తుడు దూరంగా పోయి నిలబడ్డాడు. తనను నమ్మి అనేక మంది భటులు దుర్మరణం పాలు కావటం అతడికి చీమ కుట్టినంత బాధ కూడా కలిగించలేదు. వ్యాఘ్రేశ్వరికి ఏదో అపచారం జరిగింది, అందువల్లనే అంతమంది ఆ సింహద్వారం ముందు బలైపోయారు. ఇక మనకు వచ్చిన భయం లేదు, ధైర్యంగా ఉండండి అంటూ వ్యాఘ్రదత్తుడు తన చేతిలో ఉన్న ఒక పటాన్ని వాళ్లకు చూపుతూ, అద్భుత శక్తులు గల శాక్తేయుడి త్రిశూలం ఉన్న చోటు మీ అందరికీ చెప్పదలిచాను. దాని ప్రభావం వలన మిగిలి ఉన్న మనమే ఈ ప్రపంచానికి రాజాదిరాజులం కావచ్చు. ఆ త్రిశూలం ఉన్న చోటు ఈ పటంలో స్పష్టంగా చూపబడింది. ఏనుగుల వనంలో విషవృక్షానికి 100 గజాల దూరంగా మృతవీరుల సమాధి కింద గురుద్రోహి అస్థిపంజరంలో శాక్తేయుడి త్రిశూలం దాచబడింది అన్నాడు. చాటున ఉండి ఈ మాటలు వింటున్న సమరసేనుడికి ఆశ్చర్యంతో, అంతకన్నా భయంతో దేహం వణికిపోయింది. ఏ అపూర్వ శక్తులు గల త్రిశూలం కోసం మంత్రాల దీవిలో ఇన్ని హత్యలు, యుద్ధాలు జరుగుతున్నవో ఆ త్రిశూలం చివరకు వ్యాఘ్రదత్తుడి లాంటి పరమ దుష్టుడికి లభ్యం కాబోతున్నది. ఇప్పుడు చెయ్యవలసిందేమిటి అన్న ప్రశ్న సమరసేనుణ్ణి బాధించసాగింది. శివదత్తుడు ఏమయ్యాడు? అతడికి త్రిశూలం ఎక్కడ ఉన్నది తెలుసా? తన దగ్గర ఉన్న సైనికులతో వ్యాఘ్రదత్తుణ్ణి ఎదుర్కోవటం క్షేమమా కాదా?
సమరసేనుడు ఎటూ నిర్ణయించుకోలేకపోయాడు. ఒకసారి వ్యాఘ్రదత్తుడి చేతికి ఆ త్రిశూలం చిక్కటం జరిగితే ఇక అతన్ని ఎదిరించటం ఎవరితరమూ కాదు. మంత్రతంత్ర విద్యల్లో సాటిలేని వారిమని భావించే ఏకాక్షి చతుర్నేత్రులు కూడా అతడికి దాసోహం అనక తప్పదు. ధనరాశులతో నిండి ఉన్న నావ, దానిని కాపాడుతున్న నాగకన్య కూడా అతడి వశమైపోక తప్పదు. ఇలాంటి ఆపత్ సమయంలో తనకు సహాయం చెయ్యగలవాడు ఒక్క చతుర్నేత్రుడు తప్ప ఎవ్వరూ లేరు. కానీ చతుర్నేత్రుడికి ఈ పరిస్థితులు తెలియటం ఎట్లా? నాగకన్య కోసం ప్రయత్నించే అతడికి శాక్తేయుడి శక్తివంతమైన త్రిశూలం సంగతి తెలుసునా తెలియదా? ఆ త్రిశూలం ఒక్కదాన్ని సంపాదించగలిగితే మొత్తం ఈ ద్వీపాన్నే కాక ప్రపంచాన్నే జయించవచ్చునన్న సంగతి నిజమా కాదా? సమరసేనుడు ఇలాంటి ఎడతెగని ఆలోచనలతో ఉండగా వ్యాఘ్రదత్తుడి కంచుకంఠం తిరిగి మార్మోగింది. రేపు మహాపర్వదినం, అమావాస్య, ఆదివారం కనుక ఈ రాత్రికి అందరం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. రేపు రాత్రి సరిగ్గా 1 గంటకు మనం ఏనుగుల వనం ప్రవేశించాలి. వ్యాఘ్రదత్తుడు భటులకు ఈ విధంగా చెప్పి కూలిపోయిన సింహద్వారానికి దాపుల ఉన్న ఒక రాతి మీద కూర్చున్నాడు. భటులు కూడా తమ తమ ఆయుధాలు కింద పెట్టి అతడి చుట్టూ వలయాకారంలో కూర్చున్నారు. సమరసేనుడికి వ్యాఘ్రదత్తుడి మాటలు కొంత ఆశ కలిగించాయి. తనకు ఇంకా 24 గంటలు వ్యవధి ఉంది. ఆ కాలంలో తను ఏదో విధంగా నిద్రిస్తున్న వ్యాఘ్రదత్తుడి మీద పొంచి దూకి అయినా సరే అతన్ని హతమార్చాలి. ప్రస్తుతానికి తను, తన సైనికులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకా ఆలోచించి సమరసేనుడు గిరుక్కున వెనుతిరిగాడు. ఆ తిరగటంలో అతడు ఆనుకొని ఉన్న సగం విరిగిన రాతి స్తంభం పెద్ద ధ్వనితో కూలిపడింది. ఆ ధ్వని వింటూనే దెబ్బతిన్న బెబ్బులిలా వ్యాఘ్రదత్తుడు లేచి నిలబడ్డాడు. అతడితో పాటు భటులు కూడా తమ తమ ఆయుధాలు తీసుకుని లేచారు. వ్యాఘ్రదత్తుడి దృష్టి సూటిగా సమరసేనుడు దాగి ఉన్న శిథిల భవనం మీదికి ప్రసరించింది. విన్నారు కదా? మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా చివరి వరకు విని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. రేపు తరువాయి భాగం చెప్పుకుందాము.